వర్ధిల్లాలి వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో మనం ఇక్కడికి వచ్చాం. దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి జిఎస్టీ తగ్గించారు. జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎన్ని బెనిఫిట్స్ అనేది మీకు తెలియదు ఏం కాదు. ఈరోజు మన బేకరీ ఐటమ్స్లో వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా దాదాపుగా ఎంతో శాతం తగ్గించారు. మెయిన్ పప్పులు కానించి, ఉప్పు కానించి, షుగర్ కానించి, నూనె కానించి, ఈ బేకరీ ఐటమ్స్. దీనివల్ల మీ వ్యాపారం బాగుంటుంది. కొనుక్కునే వాళ్ళు కూడా 100 గ్రాములు కొనుక్కునే వాళ్ళు 1/4 కేజీ కొనుక్కొని పోతూ ఉంటారు. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జిఎస్టీ 2.0ని తీసుకొని వచ్చారు. మీరందరూ కూడా జిఎస్టీ గురించి, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేస్తున్న దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా. మీ నవాబులందరూ సహకరించాలా కూటమి ప్రభుత్వానికి. సరే మాస్. ఈరోజు మీకు తెలిసిందే, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. రీజన్ ఏంటి అంటే జిఎస్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా 2.0 తీసుకుని వచ్చారు. దానివల్ల మనం చేసే ప్రతి వస్తువు, నూనె కానించి, ఈ పప్పులు కానించి, ఉప్పులు కానించి, ప్రతి ఒక్కటి ఈ ప్రోడక్ట్స్ మీరు చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీకు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకి ఈ రోజు నుంచి మీకు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల మీరు చేసేదానికి ఎక్కువ చేయగలుగుతారు. కొనుక్కునే వాళ్ళు కూడా 1 ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళు 2 ప్యాకెట్లు కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మీరు అమ్మే రేటు కూడా తగ్గిపోద్ది కాబట్టి. ఇది ఎంత చెప్పండి, ఇదే 30 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి మీరు తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారంటే మీకు వస్తువు రేటు కూడా తగ్గదు కాబట్టి నెక్స్ట్ చేసే ఐటెంకి. ఆశీర్వదించండి కూటమి ప్రభుత్వాన్ని. వస్తాం బాయ్. అందరికి తెలుసు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి షాంపూ కానించి, సోపు కానించి, బ్రష్ కానించి, పేస్ట్ కానించి, ఇంట్లో వాడే కందిపప్పు, పెసరపప్పు, ఉప్పు, బియ్యం, గోధుమలు అన్నీ నూనెతో సహా అన్నీ తగ్గించారు. దాదాపుగా నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి, చిన్న కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు నెలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మిగులుతూ ఉంది. ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏంటంటే జనాల్ని పీడించి పన్నుల రూపంలో తీసుకోవటమే, ఖజానాన్ని నింపుకోవటమే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఖజానాన్ని ప్రజలందరికీ కూడా సమపాలనలో అందాలి. సంపాదనలు అందితేనే ప్రజలందరూ కూడా ఆర్థిక వృద్ధి రేటు ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులతో రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జీలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ ఇచ్చారు. అందరి ఎమ్మెల్యేలకి, మన మంత్రి గారికి, మన ఎంపీ గారికి, అందరికీ. అదేవిధంగా మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. దాంట్లో భాగంగానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మీరు కూడా 10 మందికి చెప్పండి, మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం. థ్యాంక్స్. వచ్చేస్తున్నావు, ఒక్క నిమిషం. ఎందుకు వచ్చామంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిఎస్టీ రేట్లు తగ్గించారు. జిఎస్టీ అంటే ఏంటి అంటే మామూలుగా పన్నులు ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఈ వస్తువుని హోల్సేల్ మార్కెట్లో ఆడ కొనుక్కుంటావు. ఈ వస్తువు ఆడ అమ్మాలి అంటే దీనికి పన్ను విధించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాగ్ నువ్వు కొన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు కొన్నావు అనుకో, ఈ రోజు నుంచి ఇదే ఒక బ్యాగ్ అనేది దాదాపుగా 70 నుంచి 60 రూపాయలకి వస్తుంది నీకు. అంటే నీకు కొనుక్కునేది ఒక బ్యాగ్ బదులు 2 బ్యాగులు కొనుక్కోగలుగుతావు. ఇప్పుడు నాకు అమ్మాలనుకో, ఇది ఎంత చెప్పు, నువ్వు అమ్మేది కేజీ, కిలో 100 కదా. ఈరోజు ఈ వస్తువు నువ్వు నిన్న కొన్నావు కాబట్టి ఈ రేటుకి అమ్ముతున్నావు. అదే నువ్వు రేపు పొద్దున కొను, ఈ యొక్క రేటు మారిపోయి ఉంటుంది. దీనివల్ల నీకు ఇప్పుడు నువ్వు నాకు 100కి అమ్మేది నాకు రేపటి నుంచి ఏమమ్ముతావు అంటే 80 రూపాయలకి అమ్ముతావు.
ఈ విధంగా కూరగాయలు కానీ ఈ ఫ్రూట్స్ కానీ అన్నిటికీ సామాన్యుడికి తగ్గించారు. ఎవరు? కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగా ఇవన్నీ ప్రజలకి అర్థమయ్యే దానికోసం మేము వచ్చాం. ఈరోజు మనం బ్రష్, టూత్పేస్టు, షాంపూ, సోపు, నూనె, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా మనం ఇప్పుడు కొనే రేటు కంటే మీరు రేపు కనుక్కోండి, కావాల్సింటే ఏడే మీ బజార్లోనే కనుక్కోండి, అన్నీ బ్రహ్మాండం తగ్గించారు. మీకు నెలకు 5,000 నుంచి 20,000 వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగులుతాయి. అదేవిధంగా మీ వ్యాపారం కూడా ఈరోజు ఉంది కదా, వ్యాపారం 1 కేజీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 1.5 కేజీ కొనుక్కుంటారు. ఎందుకంటే అదే రేటుకి వస్తుంది కాబట్టి రేపటి నుంచి. అది మీరు అందరూ కూడా దయచేసి అందరికి చెప్పండి, మీరు కూడా తెలుసుకోండి. ఇవన్నీ వస్తువులు తగ్గిపోతాయి రేపటి నుంచి. సరే తల్లి, శుభానే. అంటే జిఎస్టీ తగ్గించినందువల్ల మీకు పడే రేట్లు కూడా మీకు హోల్సేల్లో మీకు తగ్గుతుంది. మీరే హోల్సేలు, మీ దగ్గర నుంచి కొనుక్కునే ప్రజలకి మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా అన్ని వ్యాపారస్తులకి న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మొన్న రీసెంట్గా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా మన వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి పంపించారు. ఈ రోజే చెప్పారు ఆయన. అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు ఆశీర్వదించాలా. మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మన మంత్రి నారాయణ గారిని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటుంది ప్రజలకి. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇవే మా అన్నగారితో ఎట్టుందో వ్యాపారం. ఈరోజు ఒకసారి ఇక్కడ కేతం రెడ్డి, వినోద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ప్రజల నుంచి 2.0 మీద ఎలాంటి అభిప్రాయం? చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడే మనం తిరుగుతా ఉన్నాం. ఏదైతే మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆదేశాలతో, ఆయన సూచనలతో ఈరోజు మా నాయకులందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని తిరిగి టీ అంగళ్ళ కాడ, చిన్న బంకుల దగ్గర, ప్రతి ఒక్క అంగడి దగ్గర ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మంచి చేస్తూ ఉంది ప్రజలకి. ఇప్పటికే ఈ 1.5 సంవత్సరంలో అనేకమైనటువంటి బెనిఫిట్స్ అందించింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు ఈ జిఎస్టీ 2.0 తీసుకొని వచ్చి మనకు అనేకమైనటువంటి నిత్యావసర సరుకుల్ని ట్యాక్స్ జీరో చేసినటువంటి పరిస్థితి. దానివల్ల దాదాపుగా ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు నెలకి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి, వాళ్ళ సేవింగ్స్. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి అంశాలని, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ గతంలో మనం చూసుకున్నామంటే 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో 12 లక్షలు దాటేంత వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే పన్నులు ప్రజల నుంచి తీసుకొని ఖజానా నింపుకోవటమే కాదు, వచ్చినటువంటి ఆ ఖజానా నిధుల్ని ప్రజలకి సమపాలలో, ఈ భారతదేశంలో ఉండేటటువంటి 130 కోట్ల మంది ప్రజలకి సమపాలలో అందాలనేటటువంటి ఒక కార్యదీక్షతో, దక్షతతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టీ రేట్లు తగ్గినందువల్ల మనం చాలా పేద పరిస్థితిలో ఉన్నాం మన రాష్ట్రం. కానీ ఇంత పేద పరిస్థితిలో ఉన్నా కూడా దేశ ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అందరూ కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. అంటే మీరు ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళారు, టీ బంకుల దగ్గరికి వెళ్ళారు, ప్రజల నుంచి ఎలాంటి హర్షం వ్యక్తం అవుతుంది? చాలా అద్భుతమైనటువంటి స్పందన. మేము కొంతమందికి ఇప్పుడు ఆమె పండ్ల అమ్మే దగ్గరికి వెళ్ళాము. ఆ పెద్ద ఆమెకి జిఎస్టీ గురించి అవగాహన లేదు. అవగాహన లేని వారికి జిఎస్టీ అంటే ఏంది, జిఎస్టీ వల్ల నీకు వచ్చే మంచి ఏంటి అనేది చెప్పగలిగాము. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా నరేంద్ర మోడీ గారు 2039 వరకు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారిని అందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించేటటువంటి విధానం. ఈ జిఎస్టీ రేటు తగ్గినందువల్ల మా వ్యాపారం కూడా డబల్ అవుతుంది. కొనుక్కునే వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళు 2 ప్రోడక్ట్లు కొనుక్కుంటారు. కాబట్టి ఇటు వ్యాపారస్తులుగా మేము ఎంతో ఆనందపడుతున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా గతంలో తీసుకుంటే వ్యతిరేకత వ్యక్తమైంది అనేక ప్రాంతాల్లో కూడా. ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోతున్నామని చెప్పి అన్నారు. అయితే ప్రస్తుతం 2.1 తీసుకొచ్చిన వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి దేశం?
గతంలో మనం చూసుకున్నామంటే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్సులతో గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని పిప్పి పిండి చేసి వారికి పన్నుల్ని విధించేటటువంటి పరిస్థితి. అవన్నీ లేకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని 2017లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. 2017లో నుంచి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో భిన్నాభిప్రాయాలు రావటం వాస్తవమే. ఎందుకంటే 5%, 8%, 12%, 18%, 28% ఇలా పర్సంటేజ్ ప్రకారం స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రమబద్ధీకరించి వెసులుబాటునిచ్చి ఈరోజు ప్రజలందరికీ నిత్యావసర సరుకుల్ని జీరో చేసినటువంటి పరిస్థితి. పాల ఉత్పత్తిని పాలు కొనుక్కునే వాళ్ళు గతంలో జీఎస్టీ ఉంటే ఈరోజు సున్నా చేసినటువంటి పరిస్థితి. బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, నూనెలు కావచ్చు, మినపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, నూనె కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, సోపు కావచ్చు, ఇలా మనం నిత్యం ఏదైతే అవసరమో అవన్నీ కూడా జీరో ట్యాక్స్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ చూస్తూ ఉన్నాం. మొబైల్ ధరలు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి, మోటార్ సైకిళ్ళు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. ఈరోజు కార్లు, పేపర్ యాడ్లు చూస్తూ ఉంటే దాదాపుగా ఒక్కొక్క కారుకి 1.5 లక్షల నుంచి 2.5 లక్ష తగ్గినటువంటి పరిస్థితి జీఎస్టీ వల్ల. కాబట్టి కొనుక్కునేటటువంటి లబ్ధిదారులకి అన్ని విధాలుగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంది అంటే భారతదేశ వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉండాలని చెప్పి ఈ కార్యదీక్షతతో ఒక నాయకత్వ పటిమతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలందరికీ మంచి చేసే విధంగా ఈ యొక్క GST 2.0 తీసుకొని వచ్చారు. దీంట్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీటన్నిటినీ ప్రత్యేకంగా ప్రజల్లో తీసుకొని పోయి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మంచిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఏదైతే మా నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. అది మొత్తం ఈరోజు పాలకి 0% ట్యాక్స్ చేశారు. అసలు ట్యాక్సే లేకుండా, అంటే ప్యాకెట్ పాలు కాకుండా విడి పాలకి ట్యాక్స్ లేకుండా చేశారు. చక్కెరకి చేశారు, అదేవిధంగా వాటర్ బాటిల్కి చేశారు, మన బిస్కెట్లకు కావచ్చు, అన్ని సమోసాలకు కావచ్చు, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మీ వ్యాపారం బాగుంటుంది. మీ దగ్గర మాలాంటి వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా మాకు ఒకటి కొనుక్కునే బదులు 2 కొనుక్కోగలుగుతాం. రేపు నుంచి మీరు చూస్తామనండి పాల ధరలు ఇవన్నీ కూడా ప్రజలకి, మీరు కూడా మీకు వ్యాపార పరంగా చాలా మంచి ఆదాయం ఉంటుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ అన్న. మాస్టరు థ్యాంక్స్ బాయ్. ఉండండి బాయ్, నువ్వు మా నాయకుడు. ఇప్పుడు మేము GST తగ్గిన దాని మీద వచ్చాం. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా పంపించి మన వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పాడు. ఈరోజు మనం అమ్మేటటువంటి ప్రతి ప్రోడక్ట్స్ కూడా ఈ రోజు నుంచి రేట్లు తగ్గుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. వస్తావే అన్నగారు, నమస్కారం. అన్న, ఈరోజు మేము దేనికి వచ్చామంటే మా నాయకులు అందరం కూడా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ఎందుకు పంపించారంటే GST ధరలు విపరీతంగా తగ్గించారు. నిత్యావసర సరుకులు, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, సోపు కానీ, షాంపూ కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్నీ కూడా తగ్గించారు. ఎంత తగ్గించారంటే ట్యాక్స్ లేకుండా చేసేసారు, సున్నా చేసేసారు. మనకు దీనివల్ల ఏం జరుగుతుందంటే నెలకి 5,000 నుంచి 20,000 వరకు కుటుంబానికి తగ్గట్టుగా, చిన్న కుటుంబానికి 5,000, ఇంకొంచెం కుటుంబానికి 10,000, ఇంకో కుటుంబానికి 20,000 వరకు ఆదాయం అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ మొబైల్ మీరు కొన్నారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ 15,000కి కొన్నారనుకో, నిన్నటి దాకా ఇదే మొబైల్ ఈరోజు 10,000కి వస్తుంది. నేను చెప్పేది అబద్ధం కాదు, మీరు వెళ్ళి కనుక్కోండి. GST పూర్తి తగ్గించేశారన్న. బైక్ కనుక్కోండి, నిన్నటి దాకా ఒక రేటు, ఈ రోజు నుంచి రేటు మారిపోయింది. ఒక్కొక్క కారుకి 1.5 లక్షల నుంచి 2 లక్షలు తగ్గింది. ఫోన్లు కాడి నుంచి ఏసీలతో సహా, మన ఇంట్లో ఏసీ మీరు నిన్న కొన్నారనుకో, ఏసీ 35,000 అనుకోండి, ఈ రోజు పోండి 25,000కి 27,000కి మీకు ఏసీ వస్తుంది. అంటే ఏసీలతో సహా ఏదైతే అవసరమో అవన్నీ కూడా పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేసేసారు. ఇది మనకు పాను మన ఖర్చుల్ని మనం తగ్గించుకునే దాంట్లో ఇది ఆదాయంగా మిగులుతుంది. మీ దగ్గర ఆదాయం ఉందనుకో, దేశ ప్రజలందరి దగ్గర అలా మిగిలిందనుకో, ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి దేశాలతో కూడా మనం పోరాడగలుగుతాం.
ఆర్థికంగా డబ్బు పరంగా ఇది చేయకుండా ఉంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చేశారు కాబట్టి ఇక్కడి నుంచి పెరుగుతుంది. ఎందుకంటే మార్పులు అనేటివి సర్వసాధారణంగా మీలాంటి మేధావుల దగ్గర తీసుకునే జరుగుతుంది. నాకు నేను వస్తాను, నేను మళ్ళీ కార్యక్రమం పూర్తయిన తర్వాత వస్తాను. లేదు ఆయనతో మాకు మాకు అలవాటే కదా తాగటం. అందరూ అన్న ఈ షాపులు కూడా కవర్ చేస్తాం. దేనికి వచ్చామంటే మీకు తెలిసింది జిఎస్టీ రేట్లు విపరీతంగా తగ్గించారు. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసే మంచిని వాళ్ళకి చెప్పాలా, తెలియజేయాలా అని చెప్పారు. దాంట్లో భాగంగా మేము అందరం కూడా ఈరోజు మన సెంటర్కి రావడం జరిగింది, మునుగోడు బస్ స్టాండ్ కాడికి. అయితే హ్యాపీ ఏంటంటే మెడికల్లో కూడా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, మంత్రి నారాయణ గారిని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఈ జిఎస్టీ 2.0 గురించి మీకు తెలిసిందే, తగ్గించారు బాగా. మీ మెడిసిన్ అన్నీ కూడా తగ్గించారు. మీ దగ్గర మాలాంటి వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి కూడా మాకు కూడా ఎంతో తక్కువ రేటుకు ఇస్తారు. మీరు ఈ రోజు నుంచి నిన్నటి దాకా మాకు తెలియదు, ఈ రోజు నుంచి తగ్గించిస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలి కూటమి ప్రభుత్వాన్ని. ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి, జిఎస్టీ తగ్గినందువల్ల సామాన్యుడి నెలకి 5,000 నుంచి 20,000 దాకా మిగులుతుంది కుటుంబానికి తగ్గట్టుగా అని చెప్పండి. అన్ని నిత్యావసర సరుకులు మీకు తెలిసిందే జీరో చేశారు. మెడికల్లో చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. అవన్నీ కొంచెం మన షాప్కి వచ్చిన వాళ్ళకి చెప్తామనండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ ధరలు తగ్గిన దాని మీద. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మన వాళ్ళందరికీ చెప్పండి, వచ్చిన వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంది జిఎస్టీ తగ్గించినందువల్ల. థ్యాంక్స్ అన్నగారు. గౌరవనీయులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని మునుగోడు బస్టాండ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జిఎస్టీ 2.0 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి టీ అంగళ్ళు కావచ్చు, బొంకులు కావచ్చు, చిన్న చిన్న అంగళ్ళు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, టిఫిన్ అంగళ్ళు కావచ్చు, పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, బేకరీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ 2.0 జిఎస్టీని తీసుకొచ్చిన విధానాన్ని ఆ వ్యాపారస్తులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి నెలకి 5,000 నుంచి 20,000 వరకు ఆదాయాన్ని మిగిల్చుకునేటటువంటి పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు పన్నుల రూపంలో, సేల్స్ ట్యాక్స్ రూపంలో, సర్వీస్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి అది అనేకమైనటువంటి అవినీతికి పాల్పడేవాళ్ళు. అలా కాకుండా 2017లో ఒక పారదర్శకమైనటువంటి జిఎస్టీ విధానాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2.0 వల్ల విపరీతమైనటువంటి ట్యాక్సులు తగ్గించినటువంటి పరిస్థితి. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే వెనకబడిన, ఆర్థికంగా చితికిపోతున్న ఈ జిఎస్టీ తగ్గించినందువల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులున్నా కూడా దేశ ప్రజల యొక్క ఆర్థిక వృద్ధి రేటుని మనసులో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు లోకేష్ గారు ఈ 2.0 జిఎస్టీని స్వాగతించడం జరిగింది. దీని జిఎస్టీ రేట్లు ఏదైతే తగ్గించారో భారీగా అవన్నీ కూడా వ్యాపారస్తులకి, ప్రజలకి తెలియజేయాలనే దానికోసం మీరు కూడా ఒకరో మన వచ్చిన కస్టమర్లకి అందరికి చెప్పండి. జిఎస్టీ వల్ల ఇటు కలద్దాల్లో కూడా మనకు బాగా బెనిఫిట్స్ ఇచ్చారు. కలద్దాలు కూడా ఇప్పుడు గతంలో మనకు ఫ్రేము, అద్దము ఒక జిఎస్టీ ఉండేది, డబ్బాకి 28% ఉండేది లగ్జరీ కింద. ఇప్పుడు అవన్నీ కూడా మనకు కంఫర్ట్స్ ఇచ్చారు. అవన్నీ కూడా ప్రజలకి చెప్పండి, మీరందరూ సహాయం చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ గురించి, జిఎస్టీ తగ్గిన విధానం గురించి. ముఖ్యంగా మీ గురించే మేము అందరూ చెప్పుకుంటా ఉన్నాం. మీరు ఫైనల్గా మీ అంగడి కాడికి వచ్చాం. ఉప్పులు కానించి, పప్పులు కానించి ఏ స్థాయిలో తగ్గించారు. సామాన్య పేదవాళ్ళు గతంలో కొనుక్కునేదానికి ఇప్పుడు కొనుక్కునేదానికి ఎంత రేటు తేడా వస్తుంది. దానివల్ల ఇటు మీ వ్యాపారం కానీ సామాన్యులకు మంచి జరుగుతూ ఉంది. ఇటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు, మన వాళ్ళందరికీ అన్న అంతే అన్న, మన వాళ్ళందరికీ చెప్పండి అన్న. థ్యాంక్స్ అన్న. దాని మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. వ్యాపారస్తులందరికీ ఏ విధంగా శుభాకాంక్షలు, ప్రజలందరికీ
ఇప్పుడు మన పాలు ముఖ్యంగా మన వ్యాపారానికి పాలు ట్యాక్స్ లేకుండా చేశారు. ప్యాకెట్ పాలు కాదులే నేను చెప్పేది, విడిపాలు గురించి ట్యాక్స్ లేకుండా చేశారు. చక్కెర కానీ అన్ని తగ్గించారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, వ్యాపార కస్టమర్లకు కూడా హ్యాపీగా ఉంటుంది. విమానాల మీద వాటి మీద పెంచారు, సిగరెట్ల మీద మంచి జరిగే వాటి మీద తగ్గించారు. కూటమి ప్రభుత్వానికి మంచి చేస్తుంది ప్రజలకి. గతంలో మీరు ఆశీర్వదించారు, ఇది మంచిని కూడా ప్రజలకి చెప్పండి. వ్యాపారస్తులకి అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా ఈ GST 2.0ని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మునుమును బస్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ 6ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం, అదేవిధంగా GST 2.0తో సరికొత్త విధానాన్ని, దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ, బొంకుల కాడ, చిన్న చిన్న అంగళ్ళ కాడ, మెడికల్ షాపుల కాడ ప్రతి ఒక్కరితో కూడా, పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది, ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికి కూడా తెలుసు. అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని 2017లో GST రూపంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటివి. దీంట్లో సామాన్యులకి, పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు GST 2.1 తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం 5% నుంచి 1%, 18%, 0%గా తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనం రోజు వాడేటటువంటి పేస్టు, బ్రష్, చీపర కట్ట, బియ్యము, పప్పులు, ఉప్పు, నూనె, ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా 0% ట్యాక్స్ చేయటం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబానికి, మహిళలకి, ఒక్కొక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఏ విధంగా 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం 12 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, 12 లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు, అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు, ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధి పరంగా ఎదుగుతూ ఉన్నాయి, మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏదైతే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు, ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా, వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ 2.1 తీసుకురావటం జరిగింది. అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని, ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ GST 2.0 ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడి ఈ 130 కోట్ల మంది ప్రజానికానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ GST 2.0ని ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ స్వాగతించిన తీరు ఏదైతే చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. ఒక వ్యక్తి అనుకుంటే కొంత సహాయం చేయగలుగుతాడు. ఈరోజు కొన్ని వ్యవస్థలు, ఈ ఒక వ్యవస్థ అనుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది కూడా
ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో 1.5 సంవత్సరంలో మాటను ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటా వస్తూ ఉందో, ఈ 1.5 సంవత్సరం దాటిన తర్వాత ఇంకొక దసరా పండగ కంటే ముందుగానే ఈ GST 2.0ని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశం ఆర్థిక పరంగా వృద్ధి రేట్లోకి వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. అందరికీ నమస్కారములు. నా పేరు ఎల్సి రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మన నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాత, పూజనీయులు, పెద్దలు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు, సేవా తత్పరులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ములుముడి బస్టాండ్లో కూటమి నాయకులందరూ కూడా ప్రతి వ్యాపారస్తులందరూ కూడా కలిసి, ప్రజలందరూ కూడా కలిసి ప్రతి షాపుకు కూడా పోవటం జరిగింది. వాళ్ళ స్పందన కూడా తెలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ గారు, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సహోచోపేతమైనటువంటి ఈ నిర్ణయాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు స్వాగతించడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ GST 2.0 వల్ల మరి GST అయితేనేమి, అదేవిధంగా IT కూడా మరి చాలా భారీ స్థాయిలో మరి తగ్గించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి GST నంది కూడా తొలగించి ఇప్పుడు 5%, 18% మాత్రమే పెట్టడం వల్ల కొన్ని 0% హెల్త్ కేర్ ఐటమ్స్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సు, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా 0%. మరి నిరుద్యోగులకు టెక్స్ట్ బుక్స్ కానీ, అదే పెన్స్ కానీ, తర్వాత స్నాప్స్ మరి రబ్బర్లు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా 0%. అదేవిధంగా కొన్ని మిల్క్ అంటే UHT అంటే మన మన ఆల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, అదేవిధంగా పనీరు, అదేవిధంగా ఇండియన్ బ్రెడ్స్ కూడా 0% GST కింద చేర్చడం జరిగింది. వాస్తవంగా సిమెంట్ కానీ ఈరోజు మన నిర్మాణ రంగానికి, ఆటోమొబైల్ రంగానికి ఇది పెద్ద ఊరట. ఎందుకంటే గతంలో సిమెంటు 28% ఉండేది GST, ఇప్పుడు 18% చేయడం జరిగింది. 18% ఉన్నటువంటి GST 5%, 0% కూడా చేయడం అనేది ఇది చాలా శుభసూచకం. ఈరోజు దేశ మరి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పండగ వాతావరణం. ముఖ్యంగా నేను మన నెల్లూరు జిల్లా మరి ప్రజలు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలను కోరుకునేటువంటి అప్పీల్ చేయడం ఒకటే, మన దేశీయంగా తయారు చేసినటువంటి వస్తువులనే మనం కొనాలి, విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరించాలి. ముఖ్యంగా ఈ సంస్థల్ని మరి ఉత్పత్తి చేసినటువంటి వారందరికీ కూడా ఒక వినతి, నాణ్యత అంటే అంతర్జాతీయ ప్రమాణానికి అనుగుణంగా వస్తువులను తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా రాబోయే 2047లో ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, డెవలప్డ్ ఇండియా మరి ఈ కళ్ళన్నీ కూడా 2047కి సహకారం అవుతాయి. కంపల్సరీ మన GDP వృద్ధి రేటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వచ్చి తగ్గుతుంది. అందరూ కూడా దేశంలో ఉంటున్న ప్రజలు, రాష్ట్రంలో ఉంటున్న ప్రజలు కానీ, జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా మరి సుభిక్షంగా ఉంటారు. ఈరోజు పేద, మధ్య తరగతి, అదేవిధంగా వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఈరోజు దసరా, దీపావళి మరి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ దసరా, దీపావళి శుభాకాంక్షలు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం ఈరోజు GST 2.0 అనేది ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా
నిరుపేదలకి అన్ని అందుబాటులో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎలా అయితే పేదల పక్షాన నిలబడుతుందో, ఈరోజు సూపర్ 6 ఎలా అయితే సక్సెస్ చేశారో, ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, అలానే మోడీ గారు అందరు కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో GST 2.0 ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా ప్రజల కోసం, అలానే మన రాష్ట్ర ప్రజల కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడుతూ 2.0 అనేది తెచ్చాక ఫస్ట్ ఆ 2.0 రిలీజ్ కాగానే ప్రతి ఒక్క మహిళ దీన్ని స్వాగతిస్తూ మాకు ఎంతో అండగా నిలబడిన ఈ ప్రభుత్వానికి ముందుగా దసరా పండగకి ఇలాంటి న్యూస్ వినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు కూడా పండగని చాలా సంతోషకరంగా చేసుకుంటారు. ఎందుకంటే చిన్న చిన్న వాటి మీద రేట్లు తగ్గించినప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఏమి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే ఏమి, ఆ రూపాయి కోసం వాళ్ళు నెలంతా కష్టపడి ఏ విధంగా వాళ్ళు ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు బాధపడతారో, ఈరోజు ఆ రూపాయి వాళ్ళ జోబులో వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంకొక రకంగా దాన్ని వినియోగించుకుంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఈరోజు నెల్లూరు జిల్లాలో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలానే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మహిళల తరపున మొత్తం.